7వ వచనం చదువుతున్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనము భర్తలకు చెప్పబడింది. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనము భర్తలకు చెప్పబడింది. చదవండి. భర్తలకు చెప్పబడింది. అటువలనే పురుషులారా, తెలుగు బైబిల్లో తప్పు రాస్తున్నారు, ఇంగ్లీష్ బైబిల్లో భర్తలారా అని. అటువలనే భర్తలారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారు. వినండి వినండి భర్తలు వినండి. అటువలనే భర్తలారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారు. పాలివారు పాలివారా పనివారా? చెప్పండి. బైబిల్లో భార్య పాలివారా పనివారా? కొంతమంది ఎట్లున్నారు తెలుసా, మేము దైవ సేవకులు కదా, వచ్చి ప్రార్థన అడుగుతా ఉంటారు. నా మొదసనా సార్, నాకు పెళ్లి కోసం ప్రార్థన చేయండి సార్. ఏ బాబు ఏమంటే, సార్ బట్టలు ఉతికే వాళ్ళు లేరు సార్, వంట చేసే వాళ్ళు లేరు సార్, నాకు హైదరాబాద్లో ఉద్యోగం వచ్చింది అంటే ఆయన దృష్టిలో ఏంటి? భార్య అంటే ఏంటి చెప్పండి? వంట చేయడానికి, భార్య అంటే బట్టలు ఉతకడానికి, భార్య అంటే మరి వంట చేయడానికి. అంటే నీ దృష్టిలో భార్య అంటే పరాయం కింద లెక్క. దేవుని వాక్యం అలా చెప్తుందా? భర్తలారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారు. పాలివారు పాలివారు అంటే అర్థం చెప్పండి? సరి సమానం కదా. సంసారంలో భార్య నీతో ఎవరు? పాలిభాగం అన్నమాట. అందుకేనంట దేవుడు తలలో నుంచి తీయలేదంట ఎముక. తలలో నుంచి తీసింటే భార్య అనేదంట, నేను తలలో నుంచి దేవుడు నన్ను తల ఎముకల్లో నుంచి చేశాడు కాబట్టి నేను తలపైన కూర్చుంటాను అనేదంట భార్య. దేవుడు కాళ్ళలో నుంచి తీయలేదంట ఎముకను. అప్పుడు భర్త ఏమనేవాడు? నువ్వు కాళ్ళలో నుంచి తీసావు కాబట్టి, కాళ్ళలో నా కాళ్ళ ఎముకల్లో నుండి దేవుడు నిన్ను తయారు చేసినాడు, నా కాళ్ళ కింద పడి ఉండని భర్త అంటాడట. తలలో నుంచి చేసింటే భార్య ఏమనేది? నేను తల ఎముకల్లో చేశాడు, నీ తలపైన కూర్చుంటాను అంటాడు. కాళ్ళ ఎముకల్లో తీసుంటే నువ్వు కాళ్ళలో నుంచి తీయబడినావు కాబట్టి నా కాళ్ళ కింద పడి ఉంటాడు భర్త అంటాడు. అందుకు దేవుడు ఏం చేశాడు చెప్పండి? తలలో నుంచి తీయలేదు. చెప్పండి, ఎక్కడి నుంచి తీశారు మీరు చెప్పండి? ప్రకటెముక. వెరీ గుడ్. ప్రకటెముక అంటే ఏంటి గుర్తు చెప్పండి? సరి సమానము. ప్రక్క అంటే ఏం చెప్పండి? సరి సమానం. సరే, పక్కటెముకల్లో మళ్ళా రెండు పక్కలు ఉంటాయి. పక్కటెముకలు ఇక్కడ ఉంటాయి, ఇక్కడ ఉంటాయి. ఎక్కడ తీసుకుంటాడు? కుడి పక్కన ఉన్న పక్కటెముకను తీసినాడా, ఎడం పక్కన ఉన్న పక్కటెముకను తీసినాడా? నేనేమనుకుంటున్నానంటే, ఏమన్నా కరెక్ట్ అయితే నాకు తెలియదు, నేను ఊహిస్తున్నా. దేవుడు ఎడం పక్కన ఉన్న పక్కటెముకను తీసి ఉంటాడు. ఎందుకు చెప్పండి? గుండె ఇక్కడ ఉంటుందా, ఇక్కడ ఉంటుందా? గుండె కుడి పక్కన ఉంటుంది, ఎడం పక్కన ఉంటుందా? గుండె ఎప్పుడైనా చూడండి ఎడం పక్కన ఉంటుంది. నేను అనుకుంటున్నాను దేవుడు ఎడం పక్కన ఉన్నటువంటి పక్కటెముకను తీసింటాడు. ఎందుకు చెప్పండి? గుండెకు దగ్గరగా. గుండె దేని గుర్తు చెప్పండి? చదువుకునే పిల్లలకు తెలుసు. ప్రేమ అంటే ఏం చేస్తారు తెలుసా? గుండె బొమ్మ వేసి దాంట్లో బాణం కూర్చుంటాడు. మరి బాణం ఎందుకు కూర్చుంటాడు అంటే కదా, గుండె బొమ్మ వేసి ఉంటాడు కదా. ప్రేమ గుర్తు. గుండె అంటే దేని గుర్తు చెప్పండి?
గుండె గుండె గుర్తేసి బాణం కూర్చుంటాడు. కాబట్టి దేవుడు ఎక్కడి నుంచి తీసుకుంటాడు? బహుశా ఎడం పక్క ఉన్నటువంటి ప్రక్కటెముకను తీసి స్త్రీనిగా చేశాడు. కాబట్టి భార్య ఎవరు చెప్పండి? పాలిభాగము, పాలిభాగస్తురాలు, పాలిభాగస్తురాలు. పనామ కాదు, పాలిభాగస్తురాలు. దేంట్లో? జీవమను కృపావరంలో మీ భార్యలు మీతో పాలివారు. జీవమను కృపావరం అంటే ఏంటి మరి? జీవం అనే కృపావరం అంటే ఏంటంటే పిల్లలు పుట్టడము. పిల్లలు పుట్టేదాన్ని ఏమంటారు? జీవమను కృపావరం. మరి పిల్లలు పుట్టే దాంట్లో భర్త పాత్ర ఏముంది? భార్య పాత్ర. పిల్లలు కూడా భార్య పాత్ర. గర్భిణి అయ్యేది భార్యని, 9 నెలలు మోసేది భార్యని, కనేది ప్రాణగండం, కనేది భార్యనే, పాలిచ్చేది భార్యనే, పెంచేది. చూసారా? పిల్లల రుణంలో భర్తదేముంది? భార్య. చూడండి, ప్రాణాలు తెగించి. తెలుసు తల్లికి ఎట్లుంటో తెలుసా? భార్యకి ఏమో ఇటన్నా కావచ్చు, అటన్నా కావచ్చు. ఎప్పుడైనా చూడండి, గర్భిణి ప్రసవం ఏదన్నప్పుడు ఇటన్నా కావచ్చు, అటన్నా కావచ్చు. 4 జరిగే అవకాశాలు, 4 జరుగుతాయి. ఈ 4 ఏదో ఒకటి జరుగుతుంది. ఒకటి ఏంటంటే బిడ్డ చనిపోయి తల్లి బతకొచ్చు. ఒకటి ఏంటి చెప్పండి? బిడ్డ చనిపోయి ప్రసవంలో బిడ్డ చనిపోయి తల్లి బతకొచ్చు. రెండోది చెప్పండి, ఇప్పుడు మీరు చెప్పచ్చు, తల్లి బతికి బిడ్డ చనిపోవచ్చు. అది రెండోది. మూడోది ఇద్దరు చనిపోవచ్చు. కొన్ని సందర్భాల్లో బిడ్డ చనిపోతుంది, తల్లి చనిపోతుంది. నాలుగోది చెప్పండి, బిడ్డ బతుకుతుంది. ఈ 4 ఏదో ఒకటి జరగవచ్చు. ప్రాణం ఇటన్నా అటన్నా కావచ్చు. తల్లికి తెలుసు, భార్యకి తెలుసు. అయినా సరే నా భర్త ఒక బిడ్డను కనిపెట్టాలి, నా భర్త ఒక కూతుర్ని కానీ కుమారుని కానీ కానీ నా యొక్క భర్త చేతిలో పెట్టాలని భార్య ఉబలాట పడుతుంది. ఎప్పుడైనా భార్యను గమనించినావా? మరి ప్రాణాలకు తెగిస్తుందే. కనేటప్పుడు ఇట్టైనా కావచ్చు, అటైనా కావచ్చు. బతకన్నా బతకవచ్చు, చచ్చు. భార్య నీకోసం భర్త కోసం ఒక కుమారుని కానీ కుమార్తెను కానీ కని నా భర్త చేతిలో పెట్టాలని ప్రాణాలు ఒడ్డి ప్రాణాలు తెగించి నీ కొరకు పిల్లలు కండు. జీవమన కృపావరములో నీ భార్య నీతో పాలివాడు. కుమారుడైనా కుమార్తె. పొద్దున మోసస్ వాక్యం చెప్తుంటే విన్నా నేను బయట ఉండి. కుమార్తె పుడితే మైనస్ కాదు, కొడుకు పుడితే ప్లస్ కాదు. కుమార్తె పుట్టినా ప్లస్సే, కుమారుడు పుట్టినా. నిజం చెప్పండి, రేపు పొద్దున తల్లిదండ్రులు ముసలోళ్ళు అయితే మనం కొడుకులు చూస్తారా, కుమార్తెలు చూస్తారు? నిజం చెప్పండి. రేపొద్దున తల్లిదండ్రులు ముసలోళ్ళు అయితే కుమార్తెలు మనం చూసుకుంటారా బాగా, కుమారులు బాగా చూసుకుంటారా? చెప్పండి. మోసెస్ చాలా ధన్యుడు. మోసెస్కి ఎంతమంది కొడుకులు లేదు కదా? మోసెస్ ఉన్నాడా? 3 కుమార్తెలు. ఏం డోకా లేదు కదా? కుమార్తెలు బాగా చూసుకుంటారు. కుమార్తెలే మనకు ప్లస్, ఇంకో కుమారులు కూడా ప్లస్సే. బాగా మనం రేపు ముసలి మనం చూసుకునేది ఎవరు? కుమార్తెలు. ఎవరైనా సరే భార్య ఏం చేస్తారు చెప్పండి? ప్రాణాలు వడ్డి కుమార్తెను. కొంతమంది పెళ్ళైన తర్వాత పిల్లలే వద్దనుకుంటారు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు. దేవుని కోపం వచ్చి ఏం చేస్తాడు తెలుసా? శాశ్వతంగా మూసేస్తాడు, గర్భాన్ని మూసిపడేస్తాడు. ఎందుకు? నువ్వేమనుకున్నావు పెళ్ళైన కొత్తలో? మాకు 1 సంవత్సరం వద్దు, 2 అంతా నీ ఇష్టమా? గర్భఫలం దేవుడి నుంచి బహుమానం, పిల్లలను అనుగ్రహించు స్వాస్థ్యం. గర్భఫలం ఎంచుకో.
కాబట్టి భార్య ఎవరంటే జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారు. నెక్స్ట్ చదవండి 7వ వచనంలో. ఎక్కువ బలహీనమైన ఘటము, భార్య ఎక్కువ బలహీనమైన ఘటం. భార్య ఎక్కువ బలహీనమైన ఘటం. ఘటం అంటే ఎవరని చెప్తారు అర్థము? ఘటము అంటే అర్థం ఏంటి? ఎవరైనా చెప్తారా? వెరీ గుడ్. కుండ. కుండ, మట్టి కుండ. మీరేం పొంత పొంత అంటారా? కుండ 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 దేనికి తగిలినా పగిలిపోతుంది. ఈ టేబుల్కా, ఈ మైకుకా, గోడకా, తలుపుకా, కిటికీకా, దేనికి తగిలినా, డ్రమ్ముకా, దేనికి తగిలినా కూడా కుండ ఏమైతుంది చెప్పండి? పగిలిపోతుంది. జారిపోతే పగిలిపోవడం కాదు, ముక్కలు ముక్కలు అయిపోతాయి. భార్య కుండతో సమానం. భర్తలారా, భార్య కుండతో సమానం. చాలా జాగ్రత్తగా భార్యను చూసుకోవాలి. వెరీ వెరీ సెన్సిటివ్. ఆడవాళ్ళు చాలా వెరీ వెరీ సెన్సిటివ్. అందుకే చూడండి, ఆడవాళ్ళు త్వరగా ఏడుస్తారు. చెప్పండి. త్వరగా బలహీనమైన ఘటం, బలహీనమైన ఘటం. త్వరగా ఏడుస్తారు, త్వరగా కృంగిపోతారు, అలుగుతారు, మొండికేసుకుంటారు, స్ట్రైక్ చేస్తారు, బ్లాక్ మెయిల్ చేస్తారు. నేను వెళ్ళిపోతాను సూట్ కేసు సర్దుకుంటారు. మీరు నవ్వద్దు. బలహీనమైన ఘటము, బలహీనమైన ఘటము. దేవుని వాక్యం వాళ్ళ నిర్మాణం అటువంటిది. ఏం ఘటం అంటే చెప్పండి? ఘటము కాదు, బలహీనమైన ఘటము కాదు, ఎక్కువ బలహీనమైన ఘటం. చెప్పండి చెప్పండి. భార్య ఎటువంటిది? ఘటము కాదు, ఎక్కువైన బలహీనమైన ఘటన. ఘటము కాదు, బలహీనమైన ఘటము కాదు, ఎక్కువ బలహీనమైన ఘటం. అలాగైతే భర్తలు భార్యను ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి. గాజు సామాన్లు అట్టపెట్టెలో పెట్టి పార్సల్ చేసేటప్పుడు పార్సల్ పైన, అట్టపెట్ట పైన ఏమని రాస్తారు? గాజు సామాన్లను అట్టపెట్టెలో పెట్టి మధ్య మధ్యలో గడ్డి పెట్టి పేపర్లు పెట్టి అవి పగలకుండా గట్టి వేసి అదంతా పార్సల్ చేసి అట్టపెట్ట మీద రాస్తారు. నవత ట్రాన్స్పోర్ట్లు వేసేటప్పుడు కానీ, ఎస్ఆర్ఎంట్లు వేసేటప్పుడు కానీ అట్టపెట్ట పైన ఒకటి ఉంటుంది. ఏమని చెప్పండి? ఎప్పుడైనా చూస్తారు మీరు? కరెక్ట్ చెప్పాడు బాబు. హ్యాండిల్ విత్ కేర్. ఫ్రజైల్. ఫ్రజైల్ లోపల పగిలిపోయే వస్తువులు ఉన్నాయి. 2 రాసుకుంటారు అట్టపెట్ట పైన. ఫ్రజైల్ గాజు వస్తువులు ఉన్నాయి. రెండవది హ్యాండిల్ విత్ కేర్. జాగ్రత్తగా ఈ బాక్స్ తో ఉండండి. మామూలుగా ఎస్ఆర్ఎంటీలో నౌక ట్రాన్స్పోర్ట్ ఏం చేస్తారు చెప్పండి? వస్తువులన్నీ ఇక్కడ తీసుకుంటారు, తూకం వేస్తారు, లారీలోకి ఏం చేస్తారు చెప్పండి? ఇట్లా చెప్పండి, ఇసురు పడేస్తారు. బియ్యం మూట కానీ, ఏదైనా వస్తువులు కానీ ట్రాన్స్పోర్ట్ లో, ఎస్ఆర్ఎంటీలో కానీ, నౌక ట్రాన్స్పోర్ట్ అక్కడ ఏం చేస్తారు? తూకం వేస్తారు, సంతకాలు పెట్టిస్తారు. అది ప్రాసలు ఏం చేస్తారు? ఇసురు పడేస్తారు. కానీ ఇది ఫ్రజైల్, హ్యాండిల్ విత్ కేర్. భార్య అంటే ఎవరో తెలుసా? కుండ. కుండ, పగిలిపోయే కుండ. కుండ కాదు, బలహీనమైన కుండ కాదు, ఎక్కువ బలహీనమైన ఘటము, ఎక్కువ బలహీనమైన కుండ. అందుకే దేవుని వాక్యంలో రాయబడింది, భర్తలు భార్యను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక్కసారి కుండ పగిలిపోయింది అనుకో, అతికించి చూద్దాం. చెవికాలు తీసుకురా, ఇంకేమైనా పిక్ తీసుకురా, ఏమేమి అతికించడానికి అతికించి చూద్దాం. వస్తున్న పై నుంచి కింద పైకి ముక్కలు ముక్కలు అయిపోయింది.
ఒక్కసారి నీ భార్య హృదయము తగిలిపోతే అతుక్కోవడం కష్టం. జాగ్రత్తగా చూసుకో, జాగ్రత్తగా చూసుకో, నీ భార్యను జాగ్రత్తగా చూసుకో. ఎక్కువ బలహీనమైన ఘటనకుండా నీ భార్య మనసు విరిగిపోకుండా చూసుకో. నా మాటలు కాదు, దేవుని వాక్యం. దేవుని జీవమైన కృపావరంలో నీతో కూడా పాలి భాగస్తురాలు. సరే, ఏం చేయాలంట? జీవమైన కృపావరంలో మీ భార్యలు మీతో పాలివారు కాబట్టి, ఎక్కువ బలహీనమైన ఘటన కాబట్టి భార్యను సన్మానించు. బైబిల్లో భార్య భర్తను సన్మానించమనుందా, భర్త భార్యను సన్మానించమనుందా? చెప్పండి. ఇప్పుడు నేను చదివాను కదా, ఎక్కడ నాకైతే ఒక వాక్యం కూడా కనపడలేదు. భార్య భర్తను సన్మానించమని ఎక్కడ లేదు. భార్య తన భర్త యందు భయము కలిగి ఉండినట్టు చూసుకునవలెను. భర్త అంటే గౌరవము, ప్రేమ, భయం ఉండాలని ఉంది. కానీ సన్మానంకి వచ్చే లోపల భర్తనే భార్యను ఏం చేయాలంటే చెప్పండి, సన్మానించాలి. అంటే రోజు బస్ స్టాండ్ దగ్గరకు పోయి కదా, పూల మార్కెట్ దగ్గరకు పోయి రోజు ఒక దండ తీసుకొచ్చి భార్య మెడలో వేయడం కాదు. బాగా చూసుకో, నీ భార్యను బాగా చూసుకో. భార్య లేని విలువ భార్య చనిపోయినలో తెలుస్తుంది. మా భార్య చనిపోయింది కోవిడ్ టైంలో, దేవుని సన్నిధికి వెళ్ళిపోయింది. నీకు భార్య విలువ తెలియదు. ఒకసారి నేను మీటింగ్లు చేసుకుని వస్తున్నాను, నా వెనకాల ఇంకొక ఆయన కూర్చున్నాడు కారు, బస్ స్టాండ్కి వెళ్తున్నాను. పలకరించినాడు, తబలా కొడతాడు. నా భార్య కూడా చనిపోయింది సార్ అంటాడు. అంటూ ఏమన్నాడు తెలుసా? సార్ భార్య చనిపోతే నరకమే సార్, అది అందరికీ తెలియదు సార్, అది అందరికీ తెలియదు, భార్య పోగొట్టుకున్నలాగే తెలుసు సార్ అంటాడు. మరి నిజమే, నీ భార్య నీకు విలువ నీకు తెలుసా? భార్యను సన్మానించు. ఎందుకు సన్మానించాలి? పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళ అమ్మను వదిలేసింది, వాళ్ళ నాన్నను వదిలేసింది, పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళ అమ్మను వదిలేసింది, వాళ్ళ నాన్నను వదిలేసింది, వాళ్ళ ఊరిని వదిలేసింది, వాళ్ళ చర్చిని వదిలేసింది, వాళ్ళ బంధువులను వదిలేసింది, తన స్నేహితులను వదిలేసింది కదా. ఒకవేళ ఉద్యోగం చేస్తుంటే ఆ భర్త కొరకు రాజీనామా చేసి, చెప్పండి, ఇక్కడ కొల్లాపూర్లో ఉద్యోగం చేస్తుంది అనుకోండి, భర్త కొరకు ఏం చేస్తుంది? కొల్లాపూర్లో రాజీనామా చేసి ఎక్కడికి వస్తుంది? హైదరాబాద్కి వస్తుంది. తండ్రి నీవే, తల్లి నీవే, భర్త నీవే, ప్రాణ స్నేహితుడు నీవే, సర్వము నీవే, సమస్తం నీవే. అందుకే అప్పుడప్పుడు భార్య అలుగుతుంది. ఎందుకు తెలుసా? డాడీ నువ్వే డాడీ, నువ్వే మమ్మీ, భర్త కూడా నువ్వే. భార్యలు ఎప్పుడన్నా అలిగితే బాధపడద్దు. భార్యలకు మమ్మీ నీవే, డాడీ నీవే, భర్త నీవే, స్నేహితుడు నీవే. అందుకే కొన్నిసార్లు ఆడవాళ్ళు మొండికేసుకుంటారు, భార్య మొండికేసుకుంటారు. బైబిల్ రాయబడింది, భార్యను సన్మానించు. సన్మానిస్తున్నావా? ఎన్నిసార్లు నీ భార్యను కొట్టినావు? విశ్వాసులు, అవిశ్వాసం సంగతి చెప్పట్లే. విశ్వాసులు రొట్టె రసం తీసుకునే వాళ్ళు, ఆరాధన చేసేవాళ్ళు, విశ్వాసులు, మహాభక్తులు. నువ్వు మహాభక్తుడవు కదా, నీ భార్యను కొడుతున్నావు. వాక్యం ఒప్పుకుంటుందా? నీ స్వంత శరీరం వల్లే నీ భార్యను ప్రేమించాలి. సరే, కొట్టినావు, ఎప్పుడైనా సారి చెప్పావా ఆమెకి? దేవునికి సారి చెప్పడం సులభం, ఎదుటి వ్యక్తికి సారి చేయడం కష్టం. అహమటం వస్తుంది. దేవునికి సారి చెప్తావు, ఒక మనిషిని తిడతావు, మనుషులతో గొడవ పడతావు, కొడతావు, దూషిస్తావు, దైవ సేవకులు కూడా ఏదంటే అంటావు, సంఘ పెద్దలు, నాయకులు, సేవకులను తిడతావు, అవసరమైతే కొడతావు, దేవునిపై సారి చెప్తావు. చెల్లుతుందా?
దేవుని పోయేసారి నీకు చెల్లుతుందా? నో. నువ్వు ఎవరిని కొట్టినావో, దైవ సేవకుని ఉంటే దైవ సేవకుని దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పు. నువ్వు ఒక సోదరుని ఉంటే సోదరి దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పు. ఒక సోదరుని ఏమనంటే సోదరు దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పు. భార్యను ఏమనంటే భార్య దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పు. భర్తను ఏమనంటే భర్త దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పు. చెప్పినావా నీ భార్యకి ఎప్పుడైనా క్షమాపణ? నీ ప్రార్థన దేవుడు వింటాడా? నీ ఆరాధన దేవుడు వింటాడా? నీ భ్రమ, నీ సేవ దేవుడు అంగీకరిస్తాడా? నీ గానం దేవుడు అంగీకరిస్తాడా? భ్రమ, నీ భ్రమ, నీ భ్రమ. నీ బలిపీఠం మీద అర్పణ అర్పించుచున్నప్పుడు నీ మీద నీ సహోదరునికి ఏమైనా విరోధ భావం ఉన్నదని నీకు అక్కడ జ్ఞాపకం వచ్చినే కదా, బలిపీఠం దగ్గరనే నీ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరుడితో సమాధానపడుము. భార్యతో సమాధానం లేకుండా నువ్వేది సేవ చేసేది? భార్యతో సమాధానం లేకుండా నువ్వేది వచ్చి ఆరాధన చేసేది? భార్యతో సమాధానం నువ్వేది వచ్చి కానుకేసేది? నో. నీ బలిపీఠం మీదనే మొదట నీ అర్పణ వదిలిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానం పడము. అటు తరువాత వచ్చి నీ అర్పణ అర్పించము. భార్య క్షమాపణ చెప్పావా? సన్మానించుము, సన్మానించు. సమస్తం వదిలిపెట్టిన దగ్గరకు వచ్చింది కూడా. ఇంకో విషయం కూడా చెప్తున్నాను. గొడ్డులాగా పనిచేస్తుంది భార్య. పొద్దున 5 గంటలకు లేస్తుంది, పాలు కాంచుతుంది, టీ చేస్తుంది, మళ్ళా టిఫిన్ చేస్తుంది, మళ్ళా మధ్యాహ్నం వంట కూడా చేస్తుంది. నీకు క్యారెట్ కట్టాలి కదా. పొద్దున టిఫిన్ చేసింది కాకుండా మళ్ళీ ఏం చేయాలి? పిల్లలకు క్యారెట్లు కట్టాలి. నువ్వు పొలం పోతావు, ఆఫీస్కి వెళ్తావు, నీకు కూడా క్యారెట్లు కట్టాలి. 5 గంటలకు లేస్తేనే నీవు పోయే 9 గంటల లోపల అన్ని రెడీ అవుతాయి. నువ్వేమో రాత్రి ఈ యొక్క టీవీలు, ఈ జబర్దస్తులు, ఈ బిగ్ బాస్లు, ఈ సినిమాలు, ఈ ఇంటర్నెట్లు కదా అన్ని చూసుకుంటా 12 పడుకుంటావు, 8:30కు లేస్తావు. నీ భార్య 8:30కు లేస్తే నడుస్తుందా ఇల్లు? పిల్లలు స్కూల్కి వెళ్ళొద్దు, నీకు టిఫిన్ చేయొద్దు, నీకు భోజనం చేయొద్దు, క్యారెట్లు కట్టద్దు. ఆ టైం వచ్చి హార్న్ కొడతా ఉంటాడు. పిల్లల స్కూల్ బస్సు వచ్చి ఉంటుంది, ఆటో వచ్చి ఉంటుంది. సమయానికి పిల్లలు ఉంటారు. స్నానాలు చేయించేదామని, సాక్సులు వేసేదామని, డ్రెస్ వేసేదామని అన్నీ చేసి మళ్ళా భర్త పిల్లలు ఇంటికి స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత పొలంగా రెస్ట్ ఏమైనా ఉంటుందా? అవన్నీ పాత్రలు మళ్ళా కడుక్కోవాలి రాత్రికి కదా. అంతా ఇల్లు శుభ్రం చేసేది, బాత్రూమ్ శుభ్రం చేసేది, బట్టలు ఉతుకుతుంది, అన్ని చేసే లోపల 5 గంటలకు మళ్ళా పిల్లలు వచ్చారు. మళ్ళీ మమ్మీ వాళ్ళకి ఏదో చేసి పెడతారు. 5:30, 6కు మళ్ళా భర్త పొలం నుంచి వస్తాడు. ఎక్కడ మళ్ళా 7, 8 గంటల మళ్ళా రాత్రి వంట స్టార్ట్. పగలంతా పడుతుంది అసలు. రాత్రి 12 వరకు పని చేస్తూనే ఉంటాయి. గొడ్డు ఒక పశువులాగా నీ భార్య పనిచేస్తుంది. ఎన్నడైనా నీ భార్యను మెచ్చుకున్నావా? ఆదాము తన భార్యను మెచ్చుకున్నాడు. తన భార్య గురించి ఒక పాట పాడాడు. ఏం పాట చెప్పండి? నా అందమైన అమ్మాయి కనిపించింది. గాఢ నిద్రలో ఉన్నాడు. దేవుడు గాఢ నిద్ర ఇచ్చినాడు. కళ్ళు తెరిస్తేనే ఫస్ట్ తనకి ఎవరు కనపడాలి చెప్పండి? దేవుడు పక్కన ఉన్నటువంటి ఎవరు? ఈనాడు భక్తులకు ఎవరు కనిపిస్తున్నారు తెలుసా? పొద్దులు లేస్తేనే అందమైన అమ్మాయిలంతా నీ ఆలోచన పోయింది. అందుకే భారత మీద ప్రేమ పోయింది. ఆ సినిమా పోస్టర్లు, విశ్వాసులు, అది హీరోయిన్స్, ఆ బట్టలేని బొమ్మలు, పోర్నోగ్రఫీ. పొద్దున్న లేస్తేనే నీ భార్య నీకు కనపడాలి. చెప్పాను కదా పొద్దున ప్రపంచంలో చెప్పండి మిస్ వరల్డ్ ఎవరు? నీ భార్య.
ప్రపంచంలోనే నీ భార్య నీకు అందగత్తే. ఆదాము కళ్ళు తెరిస్తేనే చాలు దేవుడు కనపడ్డాడు. రెండవదిగా తన భార్య అంత అందంగా ఉందంటే అవ్వ నోట్ల నుంచి పాట వచ్చేసింది. బైబిల్లో రాయబడిన మొట్టమొదటి పాట ఒక భర్త భార్య గురించి పాడిన నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము. పాట పాడాడు. పాట అది పద్యం. బైబిల్లో రాయబడిన మొట్టమొదటి పాట దేవుని గురించి రాయబడలేదు. బైబిల్లో రాయబడిన మొదటి పాట చెప్పండి. ఒక భర్త తన భార్య గురించి పాడాడు, పొగిడినాడు. నీ భార్యను ఎప్పుడైనా పొగిడావా? సిస్టర్స్ లో, ఆడవాళ్ళలో ఒక బలహీనత ఉంది. ఏం బలహీనత చెప్పండి? వాళ్ళ దగ్గర నువ్వు పొగిడినావరా అంటే చెప్పండి. మీకు తెలుసు, నేను ఊరికి చెప్తున్నా. ఫ్యామిలీ ఆడలను నీ భార్యను పొగిడినామనుకో, అదండి పప్పు చేసింది ఎంత రుచిగా ఏం లేదు. బా ఏముంది అప్పు, బా గుమగుమ పడుతుంది తప్పు అంటే. రేపు చూడండి ఇంకా బాగా చేస్తారు ఆడలు. అంటే నీ భార్య. ఎందుకు? భార్యల్లో దేవుడు అటువంటిది పెట్టినాడు. ఏం పెట్టాడు? వాళ్ళను కనుక మనం ఉప్పిస్తే ఉప్పిపోతారు కదా. టీ సరిగా లేదు, బాగుందని చెప్పు. ఇంకా ఎంత భర్తను సంతోష పెట్టడానికి ఎంత ప్రయత్నం చేస్తుందంటే అంత ప్రయత్నం చేస్తుంది. ఎన్నడైనా నీ భార్యను మెచ్చుకున్నావా? ఇంత కష్టపడుతుంది. రాత్రి పూట ఏం చేస్తా తెలుసా? భార్య రోజు ప్రకారం వేసింది. 2 గ్లాసులు బియ్యం లేదా 3 గ్లాసులు బియ్యం వేసింది. మగవాళ్ళు అందరూ ఒకే రోజు ఒక రకం తింటారు. ఒక రోజు తక్కువ తింటారు, ఒక ఎక్కువ తింటారు. భర్త ఏమన్నా తెలుసా? ఇంకా ఉందా అంటే ఉందండి అంటారు. అన్నం ఇంకా ఉందంటే ఉంది అంటారు. పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చిన పిల్లలు ఉందా, అన్నం ఉందా అంటే ఉందంటారు. పెడతానే ఉన్నాడు, అడిగే కొద్ది పెడతానే ఉండదు. ఎవరి భాగం తెలుసా? ఎవరి భాగం? నీ భాగం నువ్వు ఆల్రెడీ తినేసినావు. ఈరోజు ఇంకొంచెం ఎక్కువ ఆకలి అయింది. పిల్లలు కూడా తిన్నారు, ఇంకా ఎక్కువ ఆకలి అవుతుంది. ఇంకా తన భాగం తనకుంది, కొంచెం ఉంది, ఇంత అన్నం ఉంది. భర్త అడిగితే పెట్టేస్తుంది, పిల్లలు అడిగితే పెట్టేసి. నీకు తెలియదు తను తినలేదని. చాలా రాత్రులు భార్య పస్తు నుండి పండుకుంటుంది. ఎందుకు? ఈరోజు మిగతా రోజుల కంటే ఈ రోజు నువ్వు ఎక్కువ అన్నం తిన్నావు, నీ పిల్లలు కూడా ఎక్కువ అన్నం తిన్నావు. తన భాగము కూడా చెప్పండి భర్తకు పిల్లలకు పెట్టేసి మరి మళ్ళీ ఏం వండుకుంటుంది పాపం. అందుకొరకు భార్య పస్తులోకి పండుకుంది. ఎప్పుడైనా గమనించినావా? నీ భార్య ఎప్పుడైనా మెచ్చుకున్నావా? మీకు ఇంకో చిన్న ఉపాయం కూడా చెప్తున్నాను. ఇంకో చిన్న ఉపాయం ఏంటంటే, కొంతమంది శోధిస్తారు. ఏం చేస్తారు చెప్పండి? శోధిస్తారు. నువ్వు ఆఫీసులో ఉన్నావు అనుకో, పొలంలో ఉన్నావు అనుకో, కొంతమంది అమ్మాయిలు అదే స్త్రీలు నేను శోధిస్తారు. శోధించే వాళ్ళు ఉంటారు, నేను పాపంలో పడేయాలనుకుంటారు. నువ్వు అప్పుడేం చేయాలి తెలుసా? వాళ్ళ ముందర నీ భార్యను పొగడాలి. ఎవరైనా ఆఫీసులో కానీ పొలంలో తెలిసిపోతుంది నీకు అప్పుడే. నేను ఏదో శోధించాలని, నేను వలలో వేసుకోవాలని, నీ పైన నీ దగ్గర అటు ఇటు కొంచెం ఇది చేస్తూ ఉంటారు, నాటకాలు చేస్తూ ఉంటారు. వాళ్ళతో కనుక నీవు నీ భార్యను పొగిడినావు అనుకో, చెప్పండి మాటలో నా భార్య ఎంత అందంగా ఉంటుందో తెలుసా, నా భార్య ఎంత బాగా చూసుకుంటారో తెలుసా, నా భార్య ఎంత, పిల్లలు ఎంత బాగా చూసుకుంటారు, నన్ను ఎంత బాగా. నువ్వు కనుక అట్లా చెప్పినావు అనుకో, ఆమె పరుగు ఏ నాడు కూడా ఇంకా మళ్ళీ నీ జోలికి రానే రాదు. ఆడవాళ్ళు ఎప్పుడప్పుడు పడతా ఉంటారు, ఎక్కువ పడతా ఉంటారు మగవాళ్ళు. పొలంలో, ఆఫీసుల్లో, అక్కడ ఇక్కడ ఆడవాళ్ళు పడతా ఉంటారు. మనం మాట్లాడకపోయినా మాట్లాడిస్తూ ఉంటారు. ఏదో తెలిసిన అమాయకులు కాదు, కొత్త వాళ్ళు కాదు, తెలిసిన వాళ్ళే. మళ్ళీ ఏదో ఇరుకాటలు పెట్టలు మనం బుట్టలు వేసుకోవాలని చూస్తారు. మాటలో నువ్వు కనుక అన్నావు అనుకో, నా భర్తనా ఎంత మంచోడు తెలుసా,
నా భర్త నన్ను ఎంత బాగా చూసుకుంటాడు, అసలు నాకు ఏమి తక్కువ చేయడు అన్నావంటే ఏ పరాయి పురుషుడు కూడా చెప్పండి నీ జోలికి రానే రాడు. ఇంకో ఉపాయం చెప్తున్నాను మీకు. ఇంకోటి ఏంటంటే అందరికి ఇప్పుడు పెద్ద ఫోన్లు ఉన్నాయి కదా, సెల్ ఫోన్లు ఉన్నాయి కదా, పెద్ద ఫోన్లు, స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి కదా, వాట్సాప్ ఉంది కదా. వాట్సాప్లో డీపీ ఏం పెట్టుకోవాలి, ఫోటో ఏం పెట్టుకోవాలి వాట్సాప్లో చెప్పండి. నీవు నీ భార్య చనువుగా ఉన్నట్టు పక్కనే ఉన్న ఫోటో తీసుకోవాలి. అమ్మా మీరు కూడా ఏం చేయాలా, ఫోటో ఏం పెట్టుకోవాలా, నీవు నీ భర్త దగ్గర పక్కన ఉన్న ఫోటో నీ జోలికే రాడు. భార్య భర్తలు బాగున్నట్టున్నారా? కాబట్టి ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను, భర్త భార్యను మెచ్చుకోవాలి, పొగడాలి, భార్య భర్తను పొగడాలి, భర్త భార్యను పొగడాలి, వేరే వాళ్ళ దగ్గర కూడా పొగడాలి. నిన్ను శోధించే వాళ్ళ దగ్గర కూడా ఏం చేయాలి చెప్పండి. మగవాళ్ళు భర్తలు ఏం చేయాలి, నీ భార్యను వేరే వాళ్ళ దగ్గర పొగడాలి, భార్యలు వేరే వాళ్ళ దగ్గర భర్తను. మీరు కూడా ఒకరినొకరు పొగడుకోవాలి. మరి భార్య ఎంత కష్టపడుతుంది, రాత్రి పూట వస్తుంది, పడుకుంటుంది. ఎన్నడైనా నీ భార్యను మెచ్చుకున్నావా? పొద్దున 31వ అధ్యాయంలో సామెత గ్రంథంలో ఏం మెచ్చుకున్నాడు చెప్పండి, మీరు చూద్దాం. అదే చెప్పింది పొద్దున భర్త పొగుడుతాడని చెప్పాను కదా. ఎప్పుడు 31వ అధ్యాయము 29వ వచనం. చాలా మంది కుమార్తెలు పతివ్రత ధర్మమును అనుసరించి ఉన్నారు, కానీ భర్త అంటున్నాడు వారందరినీ నీవు మించిన దానవు. పతివ్రత ధర్మం అంట, పతివ్రత ధర్మము కలిగినవా వాళ్ళలో నీవు మించిన దానమని. ఆమె పెనిమిటి ఆమెను పొగడును. వింటున్నారా భర్తలారా? ఆమె పెనిమిటి ఆమెను పొగడును. ఆమె పెనిమిటి ఆమెను పొగడు. ఆమె పెనిమిటి ఆమెను పొగడునని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, ఎన్నడైనా నీ భార్యను పొగడావా? జీవమన కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి. నెక్స్ట్ రండి, 1 పేతురు 3:7 ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు. ప్రార్థనకు అభ్యంతరము కలగకుండానట్లు అంటే ఏం చేయాలి? భార్య భర్తలు ఇద్దరు ఏం చేసుకోవాలి చెప్పండి? ప్రార్థన చేసుకోవాలి. ఇంగ్లీష్ లో ఒక వాక్యం ఉంది, ఫ్యామిలీ దట్ ప్రేస్ టుగెదర్ స్టేస్ టుగెదర్. ఏ భార్య భర్తలు కలిసిమెలిసి ప్రార్థన చేసుకుంటారో ఆ కుటుంబం కలిసికట్టుగా ఉంటుంది. ఉందా కుటుంబం ప్రార్థన? ఉందా? కుటుంబంలో 3 ప్రార్థనలు ఉండాలి. భార్య అంతా భార్య వేరుగా చేసుకోవాలి, భర్త అంతా భర్తగా వేరు. ఎందుకు? కొన్ని భార్యకు చెప్పని విషయాలు ఉంటాయి, దేవునికే చెప్పాలి. కొన్ని భర్తకు చెప్పని విషయాలు ఉంటాయి, దేవునికి మాత్రమే చెప్పుకోవాలి. ఏకాంత ప్రార్థన. భార్య అంతా భార్య వేరుగా, భర్త అంతా భర్త వేరుగా. నేను ఒకరికి పెళ్లి చేసిన, ఊరికే ఉండొద్దు, పెళ్ళైన తర్వాత ఈ చిన్నప్పుడు చేసిన పిల్ల చేష్టలు భార్య చెప్పిన. చెప్పవచ్చా? ఏమన్నా చేసిన పాపాలు, అంతకుముందు చేసిన పాపాలు భార్య చెప్పచ్చా? పెళ్లి కానప్పుడు ఈమె పొంగిపోయి ఈమె ఏం చేసింది తెలుసా? నాకు కూడా ఇట్లా జరిగిందని ఇంకోటి చెప్పింది. ఎవరికి? పెళ్ళై ఇప్పుడు 15 సంవత్సరాలు అయింది. కనీసం నేను పంచాయతీకి కనీసం 7 సార్లు పోయాను. సేవకుడే మళ్ళీ 7 సార్లు పంచాయతీ పోయి ఉంటానండి. ఇప్పటికి కూడా సెట్గా భార్య భర్తలకి భక్తుమండి సెట్గా. నీ వ్యక్తిగత జీవితంలో కొన్ని విషయాలు భార్యకు చెప్పకూడదు. ప్రార్థనలో
నువ్వు దేవునికి మాత్రమే చెప్పుకోవాలి. నీ రహస్య పాపాలు దేవుని దగ్గర నువ్వు ఒప్పుకోవాలి, భార్య దగ్గర ఒప్పుకోకూడదు. అమ్మా, నీ జీవితంలో కూడా ఏదైనా జరగరాని సంఘటనలు కానీ, కొన్ని చెప్పకూడని సంగతులు కానీ, కొన్ని పాపాలు కానీ ఏమైనా ఉంటే ఆ దేవుని దగ్గర చెప్పుకోవాలి కానీ భర్తకు చెప్పకూడదు. చెప్పుకుంటే ఏమవుతుంది? ఏకాంత ప్రార్థన, ఏకాంత ప్రార్థన. రెండవదిగా పిల్లలు లేకుండా చేసుకునే భార్య భర్తల ప్రార్థన. పిల్లలు ఉండకూడదు, పిల్లలు కొన్ని విషయాలు తెలియకూడదు. కుటుంబ సమస్యలు, భార్య భర్తల మధ్య గొడవలు, లేకపోతే ఆర్థిక సమస్యలు, పిల్లలు వింటే డిస్టర్బ్ అవుతారు. పిల్లలు లేకుండా రెండవ ప్రార్థన ఏంటి? భార్య భర్తల ప్రార్థన. భార్య భర్తల ప్రార్థన ఎంత శక్తి ఉందో తెలుసా? భార్య భర్తలు ఇద్దరు మోకరించి, చేతుల్లో చెయ్యి వేసి మోకరించి భార్య భర్తలు కుటుంబ సమస్యల గురించి ప్రార్థన చేస్తే కుటుంబ సమస్యలు పటాపంచలైపోతాయి. బైబిల్లో రాయబడింది. ఆ మత్తయి సువార్త 18:19 కదా, ఏమని? మీలో ఇద్దరు తాము వేడుకొను దేని గురించైనా భూమి మీద ఏకీభవిస్తే పరలోకమందున నా తండ్రి వలన అది మీకు దొరుకుతుంది. తెరవాల్సిన పని లేదు. మత్తయి సువార్త 18:19. మీలో ఇద్దరు తాము వేడుకొను దేని గురించైనా ఏకీభవిస్తే పరలోకమందు నా తండ్రి వల్ల మీకు దొరుకుతుంది. భార్య భర్తల ప్రార్థన. మూడవ ప్రార్థన చెప్పండి. మిగిలింది ఏమో చెప్పండి. మూడవ ప్రార్థన, పిల్లలను కలుసుకొని ఈ రోజు నేను ఇంట్లో ఉన్నానంటే మొట్టమొదటి దేవుడు, రెండవదిగా మా తల్లిదండ్రులు. మా ఇంట్లో పొద్దున ప్రార్థన, కుటుంబ ప్రార్థన, రాత్రి కుటుంబం. మేము మొత్తం 6 మంది. మా నాయన చల్లని లేచి లేపేవాడు. లేండి లేండి లేండి, అందరం రౌండ్ గా కూర్చోబెట్టేవాడు. కుటుంబ ప్రార్థన. మా నాయన ప్రసంగికుడు కాదు, అయినా కూడా మాకు చెప్పేవాడు, వాక్యం చెప్పేవాడు. బైబిల్ వాక్యాలు వచ్చి రాని వాక్యాలు చెప్పేవాడు. కొన్నిసార్లు ఏడుస్తూ వాక్యం చెప్పేవాడు మా నాయన. మా నాయన లేనప్పుడు మా అమ్మ వాక్యం చెప్పేది. కుటుంబ ప్రార్థన, కుటుంబ ప్రార్థన. ఇక్కడ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుంటున్నట్టు అంటే అర్థం ఏంటి? ప్రార్థనకు అభ్యంతరాలు వస్తాయండి. ఏంటంటే కొంతమంది భార్య భర్తలు ఎట్లంటే ప్రార్థన చేసుకుంటారు, కొట్లాడతారు, ప్రార్థన చేసుకుంటారు, కొట్లాడతారు, ప్రార్థన చేసుకుంటారు. అప్పుడు ప్రార్థనలకు ఏమైతే చెప్పండి? ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురం చేయండి. జ్ఞానం, జ్ఞానం. పొద్దున భార్యలకు జ్ఞానం ఎక్కడ ఏ రెఫరెన్స్ చెప్పాను గుర్తుందా? పొద్దున భార్యలకు జ్ఞానం ఉండాలని చెప్పాను, గుర్తుందా మీకు? జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో కూడా. ఎక్కడున్నది? సామెతలు 14:1లోనేమో భార్యలకు జ్ఞానము, భర్తల జ్ఞానం ఎక్కడుంది చెప్పండి? 1 పేతురు 3వ భర్తలు కూడా జ్ఞానము చొప్పున కాపురం చేయాలి. ఇందాక చెప్పాను కదా, భార్యతో కాపురం చేయడం అంత సులభం కాదు. వెరీ వెరీ సెన్సిటివ్, వెరీ వెరీ సెన్సిటివ్. కుండ కూడా కాదు, బలహీనమైన కుండ కూడా కాదు, ఎక్కువ బలహీనమైన కుండ. జ్ఞానం. నువ్వు భార్యతో కాపురం చేయాలంటే నీకు ఎంతో జ్ఞానం అవసరం. జ్ఞానం అంటే ఏంటి చెప్పండి? పొద్దున చెప్పాను. జ్ఞానం అంటే ఏంటి? నీ భార్యకు ఏ చీర అంటే ఇష్టం, ఏ డ్రెస్ అంటే ఇష్టం, ఏ కలర్ అంటే ఇష్టం కదా, ఏ స్వీట్ అంటే ఇష్టం, ఏ పేరుతో పిలిస్తే ఇష్టం. ముద్దు పేర్లు ఉంటాయి కదా. నీ భార్యను ఎలా పిలుచుకుంటే ఆమెకు ఇష్టం. ఇంతే జ్ఞానం అంటే, ఇంతే. జ్ఞానం అంటే నువ్వు ఏమి డిగ్రీ చదవాల్సిన పని లేదు. భార్యను ఎలా చూసుకోవాలంటే డిగ్రీ చదవాలా, పిహెచ్డి చేయాలా? ఎవరికైనా జ్ఞానము పదువుగా ఉన్నాడు కదా, అతను దేవుని అడగవలేదు. యేసు ప్రభును పాదాలు పట్టుకుని కొంతమంది ఇళ్ళలో ఎప్పుడు గొడవ 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 గొడవ. యేసు ప్రభు పాదాలు పట్టుకొని, యేసు ప్రభువా, ఎందుకోనయ్యా నాకు నా భార్యకు అసలు పడకుండా ఉంది, ఏం చేయాలయ్యా, నాకు జ్ఞానం అయ్యా, నా భార్యను ఎలా చూసుకోవాలో నాకు జ్ఞానం. అంతే కదా. కొన్ని విషయాల్లో నువ్వు మార్చుకోవాలి, కొన్ని విషయాల్లో భార్య మార్చుకోవాలి, కొన్ని విషయాల్లో భర్త మార్చుకోవాలి. జ్ఞానము చెప్పుకున్నాడు.
జ్ఞానము చొప్పున. ఆఖరిగా చెప్పండి ఏముంది? చెప్పండి. జ్ఞానము చొప్పున భార్యలతో కాపురము చేయండి. కాపురం అంటే అర్థం ఏంటో చెప్పాలి. ఇప్పుడు భర్తలు చెప్పాలి. భర్తల సంగతి. కాపురం అంటే ఏమిటి? భర్తల సంగతి కాబట్టి భర్తలే చెప్పాలి. కాపురం చేయండి అంటే అర్థం ఏంటి? పెళ్లి చేసుకున్నాడు, భార్యను ఇక్కడే కొల్లాపూర్లో పెట్టేసి ఎక్కడో ఢిల్లీ, బెంగళూరు అక్కడ పోయి సాఫ్ట్వేర్ ఉద్యోగం అంట, ₹1,00,000 జీతం అంట. రానే రాడు. ఇప్పుడు నెలకోసారో 3 నెలలకోసారో వస్తాడు. నెలలో డబ్బులు మాత్రం పంపిస్తాడు భార్య. దాన్ని ఏమంటారమ్మా? కాపురం అంటారా? భార్య కావాల్సిన నెలల జీతమా, భర్తనా? ఆదామవుల గురించి రాస్తప్పుడు ఏమన్నాడు దేవుడు? ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిని తన తండ్రిని విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనును. భార్య తల్లిదండ్రులు వదిలిపెట్టాలి. మర్చిపోమని లేదు, వదిలిపెట్టమన్నది. కొంతమంది పెళ్ళైనా కూడా కొంతమంది భర్తలు ఏం చేస్తారు తెలుసా? పెళ్ళయింది, భార్య కూడా వచ్చింది. ఎప్పుడు చూసినా అమ్మా నాన్న అమ్మా నాన్న అమ్మా నాన్న. పెళ్ళయింది, పక్కన భార్యను పెట్టుకొని మమ్మీ డాడీ మమ్మీ డాడీ మమ్మీ డాడీ మమ్మీ, భార్యను పట్టించుకోండి మమ్మీ డాడీ మమ్మీ డాడీ మమ్మీ డాడీ. దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిని తన తండ్రిని విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనును. నేను వాక్య ప్రకారంగా చెప్తున్నాను. తల్లిదండ్రులతో ఉండకూడదు. పక్కన ఇంకొక రూమ్ తీసుకొని కానీ చిన్న ఏమైనా గుడిసైనా సరే, గుడిసైనా తీసుకొని పక్కన ఉండాలి. విడిచిపెట్టమని ఉంది కానీ మర్చిపోమని లేదు. అమ్మకు నాన్నకు న్యాయం చేయి, అవసరమైతే డబ్బులు సహాయం చేయి, కొన్ని పనులు చేసి పెట్టు, వాళ్ళకు అవసరాలు ఆదుకో, నెలలో వాళ్ళ డబ్బులు తల్లిదండ్రులు బాగా చూసుకో. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసా? పెళ్ళైన తర్వాత కూడా అమ్మా నాన్న అమ్మా నాన్న అమ్మా నాన్న అమ్మా నాన్న. దేవుని వాక్యం వస్తుంది. పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనును. చూసారా దేవుని బిడ్డలా? కాపురం చేయాలి. ఈమెను కొల్లాపూర్, నువ్వేమో హైదరాబాద్. ఈమెమో కొల్లాపూర్, నువ్వేమో బెంగళూరు. ఈమెమో కొల్లాపూర్, నువ్వేమో అమెరికా కదా. నెలల తరబడి సంవత్సరాల తరబడి భార్య భర్తలు వేరుగా ఉంటారు. సంపాదన చేయాలి, లక్షలు సంపాదిస్తున్నారు. దేనికి? కుటుంబ జీవితం అంటే సంతోషించాలి. వివాహం అంటే ఎంత మాధుర్యమైనది. భార్య భర్తలు ఎంత సంతోషంగా ఉండాలి. భార్య భర్తలు ఎంత మంచిగా ఉండాలి. వివాహంలోని తీపితనాన్ని మీరు అనుభవించాలి. భార్య భర్తలు ఎంతో అన్యోన్యంగా అనురాగంగా ప్రేమగా ఉండాలి. నువ్వేమో అక్కడ, ఈమెమో ఇక్కడ. వాక్యం ఒప్పుకుంటుందా? కాపురం చేయండి, కాపురం చేయండి, కాపురం చేయండి. నెలల తరబడి సంవత్సరాల తరబడి భార్య భర్తలు వేరుగా ఉండకూడదు. 1 కొరింథీ 7వ అధ్యాయం 5వ వచనం చదవండి. 1 కొరింథీ 7వ అధ్యాయం 5వ వచనం. ప్రార్థన చేయుటకు మీకు సావకాశము కలుగునట్లు కొంతకాలం వరకు ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప ఒకరినొకరు ఎడబాయకుడి. భార్య భర్తలకు పౌలు ఏం చెప్తున్నాడు చెప్పండి? ఒకరికొకరు ఎడబాయకుడి. ఎప్పుడు? ప్రార్థన చేసుకునేటప్పుడు మాత్రము కొంచెం ఎడబాటు ఉండొచ్చండి. ఇప్పుడు చూడండి, ఒకవేళ భర్త అనుకున్నాడు, నేను కొద్ది రోజులు 2 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవాలనుకుంటున్నాను అనుకున్నాడు అనుకోండి. అప్పుడు ఏం చేయాలా? భార్యకు చెప్పాలి, నేను 2-3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవాలనుకుంటున్నాను, ప్రత్యేకంగా ఉండాలనుకుంటున్నాను అని భార్య దగ్గర పర్మిషన్ తీసుకుంటాను. భార్య కూడా ఎప్పుడైనా ఉపవాసం ప్రార్థన చేసుకోవాలనుకోండి, 2-3 రోజులు, ఏమండి నేను 2-3 రోజులు
ప్రత్యేకంగా ఉండాలనుకుంటున్నాను, ఉపవాస ప్రార్థన చేసుకోవాలనుకుంటున్నాను అని అనుకుంటారనుకోండి. అప్పుడు భార్య దగ్గర పర్మిషన్ తీసుకొని ఉపవాసం ప్రార్థన చేసుకునేటప్పుడు తప్ప ఏమండి, అది కూడా ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప ఒకరినొకరు ఎడబాయకుడి, భార్య భర్తలు ఎప్పుడు కలిసిమెలిసే ఉండాలని దేవుడి వాక్యం చెప్తారు. చూసారా దేవుడి బిడ్డలా? ఆ తర్వాత భర్తలకు ఎప్పుడు పెళ్లిళ్ళప్పుడు చెప్తా ఉంటారు. ఏం చెప్తారంటే, భర్తలారా భార్యలను ప్రేమించుడి, భర్తలారా భార్యలను ప్రేమించుడి. ఇప్పుడు పొద్దున భార్య గురించి విన్నాము, ఇప్పుడు భర్తల గురించి వింటాము. ఈ రెండింటిలో ఏది కష్టం చెప్పండి? ఎవరికి ఎక్కువ బాధ్యత చెప్పండి? భర్తలదే కష్టం, భార్యలదే సులభం. ఎందుకంటారా? ఎఫెసీ 5వ అధ్యాయంలో ఏమన్నాడు తెలుసా? ప్రేమించుడి, ప్రేమ 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 అని 6 సార్లు ఉంది. లోబడండి 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 అని 3 సార్లే ఉంది. దీంట్లో ఎవరికి ఎక్కువ బాధ్యత ఉంది చెప్పండి? చెప్పండి. ప్రేమ 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 అని 6 సార్లు ఉంది, లోబడండి 3 సార్లే ఉంది. అంటే కుటుంబ జీవితంలో భార్య కంటే ఎక్కువ బాధ్యత ఎక్కువ ఎవరికి? భర్తలకి. సరే, అది కూడా ప్రేమ. ఏ ప్రేమ తెలుసా? అక్కడ ఒక ఉదాహరణ ఇచ్చినాడు. ఏంటో తెలుసా? క్రీస్తు సంఘమును ప్రేమించి, ఇది చాలా ఉంది. దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. క్రీస్తు సంఘమును ప్రేమించి ప్రాణం పెట్టినంతగా భర్త భార్యను ప్రేమించాలట. ఒకవేళ భార్య చాలా అనారోగ్యంలో ఉంటుంది, భర్త ఏం చేయాల? తన ప్రాణం ఇచ్చేంత మటుకు తన భార్యను ప్రేమించాలి. ఒకవేళ కిడ్నీ సెట్ అయిందనుకో, నీ కిడ్నీ చెప్పండి, భార్య కొరకు చేతి ఇచ్చేటట్టుండాక. బైబిల్లో రాయబడింది, క్రీస్తు సంఘమును ప్రేమించినంతగా అంత ప్రమాణం అన్నమాట. అందుకే చాలా కష్టం. ఏమని తెలుసా? కలంకమైన ముడతైన మరి ఏదైనా లేక పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా మహిమగల సంఘముగా తన ఎదుట నిలవబెట్టుకున్న వల్లని వాక్యముతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధ పరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకునేది. సంఘాన్ని యేసు ప్రభు ప్రేమించి పవిత్రపరుస్తున్నాడు. భార్యలో చాలా లోపాలు ఉంటాయి. నాకు చెప్పాను కదా, అలుగుతారు, మరి బ్లాక్మెయిల్ చేస్తారు, ఇంటికి వెళ్ళిపోతానంటారు, సూట్ కేసు చదువుతామంటారు, ఎన్నో బలహీనతలు ఉంటాయి భార్యలో. నువ్వేం చేయాలంటే వాటిని పవిత్రపరచాలి కదా. అంతగా ప్రేమించాలని బైబిల్లో రాయి. ఒక ప్రశ్న అడుగుతాను. ఓ రోజు భార్య భర్తలు ఎడమొఖం పెడమొఖం వచ్చింది. భార్యదే తప్పు. ఎవరు తప్పు చెప్పండి? భార్య తప్పు, భర్తదేం తప్పు లేదు. కానీ ఇద్దరు ఆమె తప్పు చేసింది, ఆమెనే మాట్లాడుకుంటాం. తప్పు చేసింది భార్యనే, కానీ మాట్లాడటం లేదు. 8 అయింది, 9 అయింది, 10 అయింది, ఇంకా పడకకి వెళ్తున్నారు. మరి నిద్రపోతారు అన్నమాట. బెడ్రూమ్ ఇంకో బెడ్రూమ్లోకి పోయింది. మామూలు రోజు పడుకునే బెడ్రూమ్ కాబట్టి ఇంకో బెడ్రూమ్ పోయింది. భర్త ఏం చేయాలి చెప్పండి? బైబిల్లో ఉంది కదా, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిల్చుండడు, రాత్రి పడుకోకముందే భార్య భర్తలు సమాధానం పడాలి. ఒక్క రోజు 24 గంటలు 12 గంటలు గడపమునిపే సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం నిలిచి ఉండకూడదు. ఈమె తప్పు చేసింది, ఆమెనే మాట్లాడకుండా ఉండింది ఆమెనే కదా. ఆమె సారీ చెప్పాలి, ఆమె ఏం చెప్పకుండా రోజు పడుకునే బెడ్రూమ్లో కాకుండా ఇంకో బెడ్రూమ్లో పడుకుంది.
ఇంకా టైం అయింది. భర్త ఏం చేయాలి చెప్పండి? భర్తనే భార్య దగ్గరికి వెళ్ళి చెప్పండి, సారీ చెప్పి, నాదేలేమ్మా తప్పు, నాదే తప్పమ్మా అని చెప్పి దగ్గర తీసుకొని సమాధానం. అది ఒకటి. ఇంకో రోజు ఏమైంది తెలుసా? భర్త తప్పైంది, భర్తదే తప్పు, భార్యదే తప్పు లేదు. తప్పు చేసింది కాకుండా మళ్ళీ అడిగినాడు, కోపంగా ఉన్నాడు. రాత్రి అన్నం చేసినా వాడు తినలే. కొంత ఇంట్లో ఉంటారు కదా, అన్నం చేసినా కూడా తినలేదు, మాట్లాడడం లేదు. ఎంత పలకరించినా మాట్లాడాడు. పోయినాడు వేరే బెడ్రూమ్లో రోజు పడుకున్న బెడ్రూమ్ కాబట్టి వేరే రూమ్. ఇక్కడ భార్య ఏం చేయాలి చెప్పండి? సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం నిలిచి ఉండకూడదు. కాబట్టి భార్య ఏం చేయాలి చెప్పండి? భర్తదారికి వెళ్ళి, ఏమండి నాది తప్పలేదు, సారీ, ఏమనుకోదు, ఏదో కోపంలో అట్లా ఇట్లా అయిందని ఏమనుకోవద్దు. భార్య పోయి ఆమె తప్పు లేకపోయినా తప్పు తన మీద తీసుకొని మరి భర్తకు క్షమాపణ చెప్పి భర్తను దగ్గర తెచ్చుకోవాలి, సమాధానం పడి. ఎక్కడుంది ఇది? బైబిల్లో ఉంది. ఇది ఎక్కడుంది చెప్పండి? ఈ విధానము బైబిల్లో ఉంది. ఎక్కడుంది? మనం పాపలమై ఉండగా మనం యేసుప్రభు దగ్గరికి వెళ్ళామా? యేసుప్రభు మన దగ్గరికి వచ్చాడు. మనం ఇంకా పాపలమై ఉండగా, బలహీనులమై ఉండగా, భక్తిహీనులమై ఉండగా, శత్రువులమై ఉండగా యేసుప్రభు ప్రేమించాడు. మనం చేసిన పాపాన్ని తనపైన వేసుకున్నాడు. పాపం చేసింది మనం యేసుప్రభు దగ్గర ఫస్ట్ పోయినామా? యేసుప్రభు ఫస్ట్ మన దగ్గరకు వచ్చినాడా? కాబట్టి ఇప్పుడు మీకు అర్థమైందా? భర్త తప్పైనప్పుడు భార్యని ఎదురుపోయి నాదే తప్ప అని చెప్పి దారి తెచ్చుకోవాలి. ఒకవేళ భర్త తెలుసుకొని తనంతకు తాను తెలుసుకొని సారీ చెప్తే పర్వాలే. సారీ ఎవరు చెప్తున్నాడు? అలిగినాడు, అన్నమే తినలేదు, వేరే బెడ్రూమ్లో పడు. భార్య తప్పు. భార్య తెలుసుకొని సారీ చెప్తే పర్వాలే. తప్పు చేసింది కాక సారీ చెప్పడం లేదు, అలిగింది కదా, అన్నం తినలేదు, వేరే బెడ్రూమ్లో పెట్టాడు. భర్త దారిని తెచ్చుకోవాలి. ఇది కుటుంబ జీవితం అంటే ఎంత కష్టం ఉంటుంది తెలుసా? దేవుని బిడ్డలారా, భర్తలంటే ఇంత క్రీస్తు సంఘాన్ని ప్రేమించినట్టు ప్రేమించారు. ఒక రోజు భార్య భర్తలకి పొద్దున పెళ్ళయిందండి. పొద్దున పెళ్ళయింది. ప్రమాణం చేస్తాడు. ఏమని ప్రమాణం చేస్తాడు చెప్పండి? ఫలాని నేను, ఫలాని నిన్ను, ఇది మొదలుకొని మన మరణము మనల్ని ఎడబాపు వరకు, మన జీవిత కాలం అంతేను లేదా ప్రభు వచ్చే వరకును, మేలుకైను కీడుకైను, కలిమి అందేను లేమి అందేను, ఆరోగ్యమందును అనారోగ్యమందును, సుఖమందును దుఃఖమందును నిన్ను ప్రేమించి ఘనపరిచి సంరక్షించి సన్మానించి నీతో కాపురం చేయుటకై నిన్ను నా పెళ్లి భార్యగా చేసుకుంటున్నాను అని తండ్రి అయిన దేవుని యొక్క యేసు ప్రభు యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామమున ప్రమాణం చేస్తున్నాడు. పొద్దున పెళ్లిలో ప్రమాణం చేశాడు. పెళ్ళంతా అయిపోయింది. సాయంకాలం 5:30, 6 అయింది. భార్య భర్తలు అట్లా మనం బయటకు వెళ్ళొద్దాం కదా అని ఇద్దరే చేతుల్లో చేతులు వేసుకొని అట్లా ఊరు బయటికి ఊరు బయటకు పోతే ఏముంటుంది చెప్పండి? కొంచెం అడవి వస్తుంది కదా, అట్లనే మాట్లాడుకుంటా అడవిలో ఉంటుంది. ఈలోగా ఎలుగుబంటి వచ్చింది. చెప్పండి, ఎలుగుబంటి వస్తే మనోడు పెళ్లి కొడుకు ఇంకా చూడండి, నవ్వద్దు, నేను నవ్వడానికి చెప్పట్లేదు. నేను చూడండి, పెళ్లి కొడుకు తాటి చెట్టు ఉంటే సరా 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 ఎక్కి పైన వచ్చింది. పెళ్లి కూతురికి తెలుసు, చదువుకున్న అమ్మాయి కూడా తెలుసు, ఎప్పుడైనా ఇలా ఎలుగుబంటి వచ్చినప్పుడు మనం చనిపోయినట్టు పడిపోయి ఊపిరి బిగిపెట్టుకుంటే ఎలుగుబంటి వాసన చూస్తుంది, నచ్చినాడా బతున్నాడా అని. ఊపిరి వస్తే మాత్రం చంపేస్తుంది. ఊపిరి బిగబెట్టుకొని అట్లే కనుక మనం ఉంటే కన్నా వాసన చూసి వెళ్ళిపోతుంది. పెళ్లి కూతురికి తెలిసింది. అప్పుడు పెళ్లి కూతురు టక్కని చనిపోయినట్టు యాక్ట్ చేసి ముక్కు బిగించుకొని గట్టిగా కొన్ని నిమిషాలు ఊపిరి వదలకుండా గట్టిగా. అప్పుడు ఈ ఎలుగుబంటి ఏం చేసింది? అలా చుట్టూ తిరిగింది, ముక్కు దగ్గర వాసన చూసింది, చెవి దగ్గర
అంతా ముక్కులు కళ్ళు అంతా చూసింది, వాసన చూసింది, చచ్చిపోయింది దానిపని వెళ్ళిపోయింది. ఇంకా చాలాసేపు అది వెళ్ళిపోయింది, దాని వెళ్ళిపోయింది. మనవాడి అరగంట తర్వాత దిగినాడు. ఎవరు? పెళ్లి కొడుకు దిగి మళ్ళీ వచ్చి ఏమంటున్నాడు తెలుసా? భార్యను విడిచిపెట్టిపోయిందే తప్పు. మళ్ళీ ఏమంటున్నా తెలుసా? భార్యను నిందిస్తున్నాడు. ఆ ఎలుగుబంటి నీకు చెవులో ఏదో చెప్పింది, ఆ ఎలుగుబంటి నీకు చెవులో ఏదో చెప్పింది, నాకు నీ పైన అనుమానం వస్తుంది. చూసారా ఇలాంటి భర్తలు? పొద్దున ప్రమాణం చేసినాడు, 24 గంటలు కూడా కాలేదు. ఇదే ప్రేమ అంటే చెప్పండి? క్రీస్తు సంఘమును ప్రేమించి కదా, దాన్ని పవిత్రపరచుకుంటాడు, పరిశుద్ధపరచుకుంటాడు, తన్ను తాను అప్పగించుకున్నాడు. నీ భార్య కొరకు నీ సర్వము సమస్తం అప్పగించుకోవాలి. అవునా? ఇట్లా చెప్పుకుంటా పోతే మేము వాక్యము ఇట్లా గంటలు చెప్పగలం. దేవుని కృపను బట్టి భార్య భర్తల గురించి అంతా రాయబడింది. ఆఖరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. కొన్ని మాటలు చెప్పి మలాకి గ్రంథము 2వ అధ్యాయం. మలాకి గ్రంథం చూడండి, 2వ అధ్యాయం 13వ వచనం. మలాకి గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. మరియు రెండవసారి మీరు ఇలాగనే చేయుదురు, యెహోవా బలిపీఠమును మీరు ఏడ్పుతోనూ కన్నీళ్లతోనూ రోదనముతోనూ తడుపుదురు. కాబట్టి ఆయన మీ నైవేద్యం అంగీకరింపక తనకు అనుకూలము కాని అర్పణలు మీ చేత తీసుకొనక ఉన్నాడు. 13వ వచనం ఏంటంటే, భర్తలు వినండి, ఎవరో మాట్లాడుతున్నారు. భర్తలు బలిపీఠం దగ్గరకు వచ్చి నైవేద్యము అర్పిస్తా ఉంటే దేవుడు తీసుకోవట్లేదు. ఎందుకంటే బలిపీఠం దగ్గర ఏమొస్తుందో తెలుసా? ఏడ్పు కనిపిస్తుంది, కన్నీళ్లు కనిపిస్తున్నాయి, రోదనము కనిపిస్తుంది. భర్తలు వస్తున్నారు, ఇక్కడ ఆరాధన దగ్గరకు వస్తున్నారు. భర్తలు వచ్చి నైవేద్యం అర్పిస్తున్నారు, అర్పణలు అర్పిస్తా ఉంటే దేవుడు తీసుకోవట్లేదు. వాళ్ళ బలిపీఠం దగ్గరకు వచ్చినప్పుడు దేవునికి ఏం కనిపిస్తుందంటే ఏడుపు, కన్నీళ్లు, రోదనం. ఆ ఏడుపు, కన్నీళ్లు, రోదనం ఎవరో తెలుసా? భార్యలవి. వీళ్ళేమో కానుకలు తీసుకొస్తున్నారు, స్తుతులు చెల్లిస్తున్నారు రొట్టెరసం దగ్గర. దేవుడికి ఏమో ఏం కనిపిస్తుంది తెలుసా? రోదనము, కన్నీళ్లు, ఏడుపు కనిపిస్తుంది. అది ఎవరో తెలుసా? భార్యల యొక్క రోదనము, భార్యల యొక్క ఏడుపు, భార్యల యొక్క కన్నీళ్లు. భర్తలకు ఒక విషయం చెప్తున్నాను. నీ భార్య ఎప్పుడైనా కానీ నిన్ను గురించి ఏడుస్తే నీకు అది తగులుకుంటుంది. నీ భార్య నిన్ను గురించి ఎప్పుడైనా ఏడ్చిందిరా అంటే అది నీకే తగులుకుంటుంది. చూడండి, దేవుడు నీ ప్రార్థన అంగీకరించడు, దేవుడు నీ ఆరాధన అంగీకరించడు. నీకు 2 లక్షల జీతం అనుకో, 20,000 దశంభాగం వేస్తావు. నో, తీసుకోడు దేవుడు. నువ్వు వేయచ్చు, కానీ దేవుడి దృష్టిలో దానికి మైనస్. సున్నా, పెద్ద సున్నా. ఎంత కానుకలైనా చేయి, ఎంత ఆరాధనైనా చేయి, ఎంత రొట్టెరసమైనా తీసుకో, ఎంత స్తుతులైనా చెల్లించు. నో, నీ ప్రార్థన అసలు వినడు దేవుడు. నీ భార్య నిన్ను గురించి ఏడిస్తే నీకు మంచిది కాదు. నీ భార్య నీ కొరకు ఏడ్చి ప్రార్థన చేస్తే నీకు మేలు. మళ్ళీ 2 ఉన్నాయి చూడండి, 2 ఉన్నాయి. ఏంటి? నీ భార్య చెప్పండి నిన్ను బట్టి ఏడిస్తే, నిన్ను బట్టి నువ్వు పెట్టే హింసలు కదా, నువ్వు పెట్టేటువంటి కష్టాలు, తిట్టడము, కొట్టడము కదా, సనుకులు, గొనుగులు, ఫిర్యాదులు, ఇంకా పెళ్ళ 5 సంవత్సరాలు అయితే ఇంకా డౌరీ తీసుకురా అంటాడు. విశ్వాసైన నీవు టీవీలైన వార్తలు వినేటప్పుడు లాస్ట్లో ఒకటి రాస్తాడు. నేను చెప్పాను, బయట చెప్పాను.
టీవీ 9 వార్తలు విన్న తర్వాత లాస్ట్లో ఒకటి రాస్తాడు కింద, కట్నము అడుగువాడు డాష్. నేను చెప్పను, మీరు మనసు అయ్యో బయటకు చెప్పదు. కట్నము అడుగువాడు డాష్ అని ఉంటుంది. పెళ్ళై 4 సంవత్సరాలు కొడుకులు పిల్లలు కొట్టి మా అమ్మని అడుగు నాయన్ని అడుగు కట్నం తీసుకురా. నీ భార్య నీ గురించి లేదా నిన్ను బట్టి ఏడిస్తే నీకు కీడు. నీ భార్య నీ కోసం ఏడ్చి నీ కోసం ప్రార్థన చేస్తే అది నీకు మేలు. ఉదయం చెప్పాను కదా, దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీ, భర్త కొరకు ప్రార్థన చేసేవాళ్ళు, పిల్లల కొరకు ప్రార్థన చేసే స్త్రీ. చూసారా దేవుని బిడ్డలారా, నీ భార్య నిన్ను బట్టి ఏడిస్తే నీకు కీడు. నీ భార్య నీ కొరకు ఏడ్చి ప్రార్థన చేస్తే నీకు కీడు. సరే, వీళ్ళు 14వ వచనంలో మలాకి 2:14లో దేవునికి ప్రశ్న చేసినారు. దేవునికి 2వ అధ్యాయం 14వ వచనంలో భర్తలు దేవునికి ప్రశ్న చేసి, ఏం దేవా మా అర్పణలు స్వీకరించట్లేదు, మా కానుకలు స్వీకరించట్లేదు. 14వ వచనం చూడండి, అది ఎందుకని మీరు అడగగా. భర్తలు చేసిన తప్పు కాకుండా మళ్ళా ఎదురు ప్రశ్న చేస్తుంటే దేవుడు ఏం చెప్పాడు, అది ఎందుకని మీరు అడగగా. ఇప్పుడు చదవండి 14వ వచనం, యవన కాలమందు నీవు పెళ్లి చేసుకొని, యవన కాలమందు నువ్వు పెళ్లి చేసుకొని విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి ఆయను. ఎందుకు నీ అర్పణ అంగీకరించదు, కానుక తీసుకోలేదు చెప్పండి. యవన కాలమందు నువ్వు పెళ్లి చేసుకున్న నీ భార్యను ఇప్పుడు విసర్జించినావు. ఎందుకు విసర్జించినాడు చెప్పండి, ఎవరైనా చెప్తారా? యవన కాలమందు పెళ్లి చేసుకున్న భార్యను ఇప్పుడు వదిలేసినాడు. ఒక 10 సంవత్సరాలకు 5 సంవత్సరాలకు వదిలేసి. ఎందుకు చెప్పండి? నువ్వు పెళ్లి చేసుకున్నప్పుడు నీ భార్య చాలా అందంగా ఉండేది, చాలా పెళ్ళప్పుడు చాలా అందంగా ఉండేది నీ భార్య. ఇప్పుడు పెళ్ళైన 10 సంవత్సరాలు అయింది, అదే అందం ఉంటుందా? ఏమో నువ్వేమో పెద్ద అందగాడైనట్టు కదా చెప్పండి. ఏమో భర్త ఏమో పెద్ద అందగాడైనట్టు. పెళ్ళై 10 సంవత్సరాలు అయింది, అదే అందం ఉంటుందా భార్యలో? పిల్లలు అన్నప్పుడు ఏమవుతుంది అందము? బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది, లావ్ అవుతారు, సన్నగా అవుతారు, రకరకాల సమస్యలు వస్తాయి, షుగర్లు బీపీలు వస్తాయి. పెళ్ళైన 10 సంవత్సరాలు భారం వదిలేస్తావు. ఓ నీ కానుక తీసుకోను, నీ ప్రార్థన వినను, నీ ఆరాధన అంగీకరించను. నువ్వు ఎంత రొట్టెరసం తీసుకున్నా గట్టిగా ఆరాధన చేశాను, వినను. ఎందుకంటే యవన కాలమందు నువ్వు పెళ్లి చేసుకొని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షము. ఏ పక్షం అంటాడు దేవుడు? భార్యను వదిలేసిన భర్త పక్షం అంటాడా దేవుడు, లేదా వదిలివేయబడిన భార్య పక్షంగా ఉంటాడా? చెప్పండి ఇక్కడ ఎవరి పక్షం ఉంటాడు? అమ్మా ఎవరి పక్షం ఉంటాడు దేవుడు? జాగ్రత్త 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 జాగ్రత్త. ఆ తర్వాత సాక్షి అయినాడంటే సాక్షి. ఇప్పుడు మేము పెళ్ళిళ్ళలో పెళ్లి కొడుకు తరపున ఒకరు, పెళ్లి కూతురు తరపున సాక్ష్యం చెప్తాం కదా. పెళ్లి కొడుకు సంతకం పెడతాడు, పెళ్లి కూతురు సంతకం పెడుతుంది, సాక్షుడు సంతకం పెడతాడు. కానీ అసలైన సాక్షి ఎవరో తెలుసా? నీ పెళ్లికి సాక్షి ఎవరో తెలుసా? యెహోవా సాక్షి ఆయను. నీ పెళ్ళప్పుడు అసలైన సాక్షి ఎవరు? నీ పెళ్లికి సాక్షి ఎవరు? దేవుడు. అంత సులభంగా వదిలేస్తావా భార్యని? భస్మం అయిపోతావు. నెక్స్ట్ చూడండి, అది నీకు తోటిది. భార్య ఏం చెప్పాను నేను? వద్దు మనకి ఇందాక చెప్పాను, ఏంటి చెప్పండి? పాలి భాగస్తురాలు, తోటిది. నీ భార్య నీకు తోటిది. నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు. నిబంధన అంటే ఏంటి? ప్రామిస్ చేశావు. తండ్రి అయిన దేవుని యొక్కయు, కుమారుడైన యేసు ప్రభు యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క నామమున నిబంధన చేశావు. నెక్స్ట్ చూడండి, నీవు చేసిన నిబంధన నీ పెళ్లి భార్య కదా, బాడుగ భార్య కాదు. కొంతమంది బాడుగ భార్యలు ఉంటారు. కొంతమంది ఇందాక చెప్పాను కదా,
ఇంట్లోనేమో భార్యతో ఉంటాడు, పొలంలో ఆఫీస్లో ఇంకోటితో ఉంటాడు. మనకు తెలియదు అది. ఇప్పుడు టీవీలో వస్తుంది చూసినారండి అన్నీ ఏంటందో చూసినారా? ఇంట్లోనేమో భార్యతో బాగానే ఉంటాడు, ఇంకోరు ఉంటారు ఆఫీస్లో, పొలంలో ఇంకోరు ఉంటారు. ఎవరో తెలుసా? నీ పెళ్లి భార్య ఇంకో భార్య ఉండదు, ఒకటే భార్య ఉంటుంది. ఆ పేరు ఏం పేరు? పెళ్లి భార్య, పెళ్లి భర్త ఒకరే ఉంటారు. నీ పెళ్లి భార్య కదా. 15వ వచనం, కొంచెముగా ఎన్నో దైవాత్మ నొందిన వారిలో ఎవరు నీలాగా చేయలేదు, ఒకడు చేసినా ఏం జరిగను? అబ్రాహం చేశాడు. చూడు, ఎందుకు చేశాడు? దేవుని చేత సంతతి నొందవల్లని అతడు యత్నము చేశాను. బైబిల్లో అక్కడక్కడ కొంతమంది ఒకరికంటే ఎక్కువ చేసుకుంటారు. ఆ రోజుల్లో బైబిల్ లేదు, ఆ రోజుల్లో సంఘం లేదు, ఆ రోజుల్లో దైవ సేవకులు లేరు, ఆ రోజుల్లో పూర్తి బైబిల్ కంప్లీట్ లేదు. అవి అజ్ఞాన కాలంలో దేవుడు చూడనట్టుగా ఉన్నాడు. కొత్త నిబంధన పాత నిబంధన కింద లేము, కొత్త నిబంధన ఇప్పుడు కొత్త నిబంధనలో ఒకరికంటే ఎక్కువగా నువ్వు పెళ్లి చేసుకుంటే వ్యభిచారం, భార్యను వదిలేసి భర్తను వదిలేసి ఎవరికైనా సంసారం చేస్తే, పాపం చేస్తే వ్యభిచారం. హెబ్రీ 13:4 వివాహం అన్ని విషయంలో ఘనమైనది గాను ఆత్మ నిష్కల్మషమైనది గాను ఉండవలెను. వ్యభిచారులకును వేశ్య సంగులకును దేవుడు తీర్పు తీర్చును. అవసరమైతే నీకు ఇది కూడా పంపిస్తాడు. ఏంటి? పాపం చేశావు కదా, వేశ్య సంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. నీకు సుఖ వ్యాధులు లేకపోతే నీకు ఎయిడ్స్ కూడా దేవుడు పరమ అనుమతిస్తాడు. నీ భార్యకు మోసం చేసావు కదా, భర్తకు మోసం చేసావు కదా. నెక్స్ట్ 15వ వచనం, కాగా మిమ్మును మీరే జాగ్రత్త చేసుకోండి. ఎవరి కుటుంబాలు వాళ్ళు కాపాడు. చెప్పండి, మిమ్మును మీరే జాగ్రత్త చేసుకోండి. ఎక్కడుంది? మలాకి 2:15. మిమ్మును మీరే జాగ్రత్త చేసుకొని యవనమున పెళ్లి చేసుకొనిన మీ భార్యల విషయంలో విశ్వాసఘాతకులుగా ఉండొద్దు. మీ భార్యను వెన్నుపోట పొడవద్దు. మీ భార్యల విషయంలో విశ్వాసఘాతకులుగా ఉండొద్దు, అన్యాయం చేయొద్దు. 16వ వచనం, భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ. భార్యను వదిలేస్తే దేవుడు అసహ్య క్రియ అని ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చున్నాడు. మరియు ఒకడు తన వస్త్రములను బలత్కారం అంటే ఏంటి చెప్పండి? ఒక పరాయి స్త్రీని తీసేసుకోవాలి, పరాయి స్త్రీని బలత్కారం చేయడం. మరియు ఒకడు అనగా రేప్ చేయడం అన్నాడు. ఒకడు తన వస్త్రములను బలత్కారంతో నింపుట నాకు అసహ్యమైన అని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. మళ్ళా చదవండి, లాస్ట్ లైన్. కాబట్టి మీ మనస్సులను కాచుకొనుడి. 15వ వచనం, మిమ్మును మీరు జాగ్రత్త చేసుకోండి. 16వ వచనం, మీ మనస్సులను కాచుకొనండి. మనసు వస్తుంది, మనం మనుషులం కాబట్టి ఎవరైనా అందమైన అమ్మాయి పోతా ఉంటే మీకు మనసు రాగుతుంది. భర్త కంటే మంచోడు, ఇందాక పొద్దున్న చెప్పినా కదా, ఆంటీ వయసు పొత్తిఫర్ భార్యది, పిల్లోని పైన మనసు పోయింది. మంచి అందగాడు ఎవరు? యోసేపు. వస్తాయి. బైబిల్ ఏమో తెలుసా? మీ మనస్సులను కాచుకోండి. మిమ్మల్ని మీరు జాగ్రత్త చేసుకోండి. శోధనలో ప్రవేశించకున్నట్లు మెలకువని ప్రార్థన చేయండి. మీరు విశ్వాసాలు కదా, దేవుడు నీకు ఏం శోధన వస్తే అదే చెప్తుంది. దేవుడు, ప్రభువా ఆ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం వస్తుంది, నేనైతే పెళ్లి చేసుకున్నాను, అయ్యో నాకు భార్య ఉంది, బిడ్డలు, అయ్యో వద్దయ్యా యేసయ్యా, ఎందుకు ఆ అమ్మాయి మనసుకు వస్తుందయ్యా, వద్దయ్యా స్వామి చెప్పు. పెళ్ళయింది, నీకు భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారు, అయ్యా ఎందుకు అయ్యా పలాని పురుషుని పైన నాకు ఒకటే మనసు పోతుంది. దేవుని చెప్పు. భర్తకు చెప్పొద్దు, భార్యకు చెప్పొద్దు, దేవుని చెప్పు, ప్రార్థన చేయి. మనసులను కాచుకోనండి, విశ్వాసఘాతకులు కాదు. ఇలా చెప్పుకుంటూ పోతే టైం చాలా. ఆఖరిగా ఒక వచనం చదివి ప్రార్థన చేసుకున్నాం.
సామెతలు 6వ అధ్యాయం. సామెతలు 6వ అధ్యాయం. 26వ వచనం. సామెతలు 6:26. పెళ్లి కాలేదు లేదా పెళ్ళయింది, పోయి వేషతో సాంగత్యం చేసినారు. మరి మీ ఊర్లో ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ హైదరాబాద్లో ఎక్కడైనా ఊరు బయటకు పోతే చీకట్లో నిలబడి ఉంటారు, రంగులు గింగులని పూసుకొని కదండి. పెళ్ళైనా పెళ్ళి కాకపోయినా వేష సాంగత్యం చేస్తే నీకు వచ్చేది ఏంటో తెలుసా? రొట్టె తునక. నాకు తెలుసు ఒక ఆయన కోటేశ్వరుడు వ్యభిచారం అనే పాపంలో పడిపోయాడు, పాపరైపోయినాడు, బిజినెస్ అంతా లాస్ అయిపోయింది. ఇప్పుడు చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు. వేశ్య సాంగత్యం చేస్తారు రొట్టె తునక. 27వ వచనం. ఒకడు తన అగ్నిలో ఒకడు ఒడిలో తన అగ్ని ఉంచుకుంటే వారి వస్త్రములు కాల. అగ్ని తీసుకోండి, నిప్పులు తీసుకొని ఒడిలో పెట్టుకోండి, పంచలో ఇక్కడ ప్యాంట్ దగ్గర పెట్టుకోండి, ఏమవుతాయి? ఒకడు తన ఒడిలో అగ్ని ఉంచుకునే వాని వస్త్రములు కాలకుండిన. 28వ వచనం. ఒకడు నిప్పుల మీద నడిస్తే వాని పాదములు కమలకుండున. 29వ వచనం. తన పొరుగు వాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమైపోతావు. పొరుగు వాని భార్యను కూడువాడు నాశనమైపోతాడు. కూడడమే కాదు, ముట్టుకుంటే చాలు. పొరుగు వాని భార్యను ముట్టుకున్నవాడు శిక్ష తప్పించుకొనడు. కాలిపోతావని ఉంది కదా, అగ్ని ఉంచుకుంటే వస్త్రాలు కాలకుండా కాలిపోతావు, భస్మమైపోతావు, బొగ్గైపోతావు, బూడిదైపోతావు. బొగ్గు, భస్మము, బూడిదే, కాలిపోతావు. పొరుగు వాని భార్యను ముట్టువాడు కూడువాడు. అయిపోయింది పని, పైసలు అయిపోయింది కదా ఫైనల్. 10 ఆజ్ఞల్లో ఆఖరి ఆజ్ఞ ఎవరని చెప్తారా? 10 ఆజ్ఞల్లో ఆఖరి ఆజ్ఞ 20వ అధ్యాయం. నీ పొరుగు వాని ఇల్లు ఆశింపకూడదు. నీ పొరుగు వాని భార్యనైనను అతని దాసునైనను అతని దాసనైనను అతని ఎద్దునైన అతని గాడిదైన నీ పొరుగు వాని దేనిని ఆశింపకూడదు. మూసేస్తున్నాను బయట. అలాగే ఏం చెప్పాడు? మిమ్మును మీరు జాగ్రత్త చేసుకోండి. నంబర్ 2, మీ మనస్సులను కాచుకోండి. మనంతా మనస్సు దేవుని దగ్గర పోయి మనసును కంట్రోల్ చేసుకో. ఇంకో విషయం నేను చెప్తున్నాను, చాలా మందికి మగవాళ్ళకు నిగ్రహ శక్తి ఎందుకు లేదు చెప్పమంటారు? ఎందుకు నీకు నిగ్రహ శక్తి లేదు? సెల్ ఫోన్ తీసుకుంటావు, లేదా ఇంటర్నెట్ దగ్గర పోతావు, కంప్యూటర్ దగ్గర కూర్చుంటావు, బూతు బొమ్మలు, సినిమా బొమ్మలు, బట్టలు లేని బొమ్మలు, పోర్నోగ్రఫీ, బొమ్మలు చూసుకుంటా ఉంటారు. విశ్వాసం ఎట్లా అర్థం చేస్తాం? అక్కడ చూడొచ్చా? మొత్తము కామంతో నిండుకున్నావే. ఒకసారి నాకు భార్య వచ్చి చెప్పుకుంది, భార్య వాళ్ళ అమ్మ ఏంటో తెలుసా? భర్త అంట భార్యను పెట్టుకొని కంప్యూటర్ దగ్గరికి వెళ్ళి కామం తెలుసుకుంటాడు, బొమ్మలు చూసి. చూడండి ఎంత పిచ్చెక్కిపోయింది. కంప్యూటర్కి వెళ్ళి, ఇంటర్నెట్లోకి వెళ్ళి, యూట్యూబ్లోకి వెళ్ళి చెప్పండి, ఆ బొమ్మలు చూసుకొని కామం తెలుసుకుంటున్నాడు భార్యను పెట్టుకొని. బైబిల్లో రాయబడింది, భార్య అతి ప్రియమైన లేడి, అందమైన దుప్పి, ఆమె రొమ్ముల వల్ల తృప్తి పొందు. నీ భార్యను దేవుడు నీకు ఇచ్చినాడు, నీ భార్య ద్వారా కదా దేవుడు ఇచ్చిన సంతోషాన్ని అనుభవించు. పొరుగు వాని భార్యను ముడితే భస్మమైపోతావు.
నువ్వు విశ్వాసవే, నమ్మి బాప్తిసం పొందావే, రొట్టరసం తీసుకుంటావే, పోర్నోగ్రఫీ ఎట్లా చూస్తావు? బట్టలేని బొమ్మలు ఎట్లా చూస్తావు? చెడ్డ బొమ్మలు ఎలా చూస్తావు? విశ్వాసమేనా? అసలు నువ్వు రక్షణ పొందినావో లేదో మళ్ళీ ఇంటికి వెళ్ళి పరీక్ష చేసుకో. పాపం చేయవాడు ఎవడను ఆయన చూడను లేదు, ఎరగను లేదు. పాపం చేయవాడు అపవాది సంబంధి. నువ్వు కంటిన్యూస్ గా రోజు 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 365 రోజులు పాపం చేస్తున్నావు అంటే నువ్వు రక్షణ పొందలేదు. నువ్వు తీసుకున్న బాప్తిసం సరైన బాప్తిసం కాదు. నిజంగా రక్షణ పొందిన వాడు ఒకసారి పడిపోయినా, 2 సార్లు పడిపోయినా, 3 సార్లు పడిపోయినా, 4 ఏడుస్తాడు. దేవుని సన్నిధికి వెళ్ళి ఏడుస్తాడు, పశ్చాత్తాపడతాడు, పాపం మీద జయం పొందుకుంటాడు. పంది రోజు బురదలో పడుతుంది కానీ, గొర్రె బురదలో పడుతుంది కానీ లేస్తుంది. పిల్లి బురదలో పడినా 2-3 సార్లు పడినా మళ్ళీ లేస్తుంది, ఏడుస్తుంది. నువ్వు ఎక్కడ ఏడుస్తున్నావు? రోజు పాపం చేసి పాపంలో ఆనందిస్తున్నావు పందిలాగా. నువ్వు రక్షణే పొందలేదు. కళ్ళు కంట్రోల్ లేవు, నోరు కంట్రోల్ లేదు. పరిశుద్ధాత్మ ఫలం చెప్పండి, ఆత్మ ఫలం చెప్పండి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము. లాస్ట్ ఏం చెప్పండి? ఆశా నిగ్రహం అంటే ఏం చెప్పండి? ఆశా నిగ్రహం అంటే ఏం చెప్పండి? సెల్ఫ్ కంట్రోల్. ఇంగ్లీష్ లో సెల్ఫ్ కంట్రోల్, తెలుగులో ఆశా నిగ్రహం. నిగ్రహం అంటే ఏంటి చెప్పండి? నిగ్రహం అంటే ఏంటి చెప్పండి? నిగ్రహం అంటే ఏంటి? తట్టుకుని ఆత్మను, పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడితే, ప్రభు పాదాలను పట్టుకొని పాదాలు ఒప్పుకొని యేసయ్యా నాకు జయమే అంటే, యేసు ప్రభు ఆత్మ ఫలములో నీకేమిస్తాడు? ఆత్మ ఫలములో నిగ్రహ శక్తి, నిగ్రహ కదండి. నా ఆశా నిగ్రహం, సెల్ఫ్ కంట్రోల్. కళ్ళు కంట్రోల్ అవుతాయి, మనసు కంట్రోల్ అవుతుంది. పాపము నువ్వు చేయలేవు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటాడు, యేసు ప్రభు నీలో ఉంటాడు. నువ్వు నిగ్రహ శక్తి దేవుడు నీకు ఇస్తాడు. కామం తీర్చుకుంటావే, సెల్ఫ్ కంట్రోల్ లేదే, బొమ్మలు చూస్తావే. దేవుని వాక్యం నీ జీవితంలో అనుభవంలోకి రావాలి కదా. ఆత్మ ఫలంలో ఆఖరిది ఏంటంటే నిగ్రహ శక్తి. కోపం రాకుండా కదా దేవుడు నిగ్రహ శక్తి ఇస్తాడు. శోధనలు తట్టుకోవడానికి నిగ్రహ శక్తి ఇస్తాడు, ఓర్చుకోవడానికి శక్తిని ఇస్తాడు. అవయవాలన్నీ కూడా మనం ఎంత ఇబ్బంది పెట్టినా కూడా అవయవాలు జయించే శక్తిని పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇస్తాడు. బైబిల్లో కల్లిబొల్లి మాటలు కాదు, ఊరికే చెప్పడాలు వినడాలు కాదు. బైబిల్లోని మాటలు మన జీవితంలో అనుభవంలోకి రావాలి. బైబిల్ మన జీవితంలోకి రావాలి. బైబిల్ వాక్కులు పరిశుద్ధాత్మ ఫలం అనేది ఉత్తుత కాదు, అది నిజంగా జీవితంలో జరిగేది. ఉందా నిగ్రహ శక్తి? ఉందా? మీ మనస్సులను కాచుకొనండి, మిమ్మల్ని మీరే జాగ్రత్తగా చూసుకోండి. దేవుడి వాక్యాన్ని మన కొరకై దీవించుగా. చిన్న ప్రార్థన చేస్తాను. కొంతమంది ఏమనుకుంటారో తెలుసా?